మనిషి తాను జీవించినంత కాలము సంతోషంగా ఉండాలనుకుంటాడు. సంతోషం కోసమే అన్నము తింటాడు, సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు, సంతోషం కోసమే పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కావాలనుకుంటాడు, చేసే పని, కూసే కూత, రాసే రాత అంతా సంతోషం కోసమే. ఇంతకు సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది విలువైన ప్రశ్న. సంతోషము చిరునామా కోసం మనిషి వెతకని చోటు లేదు, చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడం లేదు. ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషి జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలను అనుకుంటాడు మనిషి. కానీ డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే. లోకంలో పుష్కలంగా ధన రాశులు పోగు చేసుకున్న సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమో, కానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కానే కాదు. అధికారం ఉంటే సంతోషం ఉంటుందా అంటే అది నమ్మకం లేదు. లోకములో ఏకఛత్రాధిపత్యముతో అధికారాన్ని సొంతం